హలో అందరికీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఉసిరికాయ పచ్చడి. ఈ ఉసిరికాయ పచ్చడిని ఎలా చేయాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి ఉసిరికాయలని తీసుకోండి. ఇప్పుడు వీటిని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక వైట్ క్లాత్ తీసుకొని దాంతోటి ఇలాగా ఈ ఉసిరికాయలన్నింటినీ తడి లేకుండా ఇలా క్లీన్ చేసుకొని తీసుకోండి. ఈ విధంగా అన్నింటినీ కూడా తడి అనేది లేకుండా క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి. తడి ఉంటే మనకి పచ్చడి అనేది త్వరగా ఖరాబ్ అయిపోతుందండి. కాబట్టి ఈ విధంగా తడి లేకుండా వీటిని నీట్‌గా తుడిచేసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ఈ ఉసిరికాయలకి 2 వైపులా ఇలా సైడ్స్‌ని తీసేయండి. ఇలా అన్నింటిని కూడా ఈ విధంగా బ్లాక్ కలర్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఆ పార్ట్ మొత్తాన్ని కూడా ఈ విధంగా తీసేసుకొని వీటిని కూడా రెడీగా ఉంచుకోండి. ఈ ఉసిరికాయ చట్నీ అనేది ఇలా ఒకసారి చేసి చూడండి. చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. పప్పులోకి కానివ్వండి, అలానే రైస్‌లోకి దేనిలోకైనా కూడా ఈ చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని పెట్టుకోండి. దానిలోకి 1 స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోండి. అలానే 1 స్పూన్ వరకు ఆవాల్ని కూడా వేసుకొని వీటిని లో ఫ్లేమ్‌లో ఉంచుకొని దోరగా ఫ్రై చేయండి. మనకి మెంతులనేవి సరిగా ఫ్రై అవ్వకపోతే చేదు అనేది బాగా ఉంటుంది కాబట్టి ఈ మెంతుల్ని దోరగా వచ్చేంత వరకు వీటిని ఇలాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని కొద్దిసేపు చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. చూడండి, మనకి పౌడర్ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి 2 వెల్లుల్లి గడ్డల్ని కూడా తీసుకొని వీటిని కూడా పొట్టు తీసేసి వీటిని కూడా అదే మిక్సీ జార్లోకి వేసుకొని కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని తీసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని దీనిని కూడా రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెని పెట్టుకోండి. దానిలోకి 1/2 కేజీ వరకు ఆయిల్ని వేసుకోండి. చట్నీకి ఆయిల్ అనేది కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి ఉసిరికాయలని వేసుకోండి. ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాల్సిన అవసరం లేదండి. లైట్గా హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలోకి ఉసిరికాయలన్నింటినీ కూడా ఇలాగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచుకుంటూ వీటిని ఇలా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు వీటిని పైన చిల్లుల గిన్నె ఏదైతే ఉంటుందో దానితోటి కవర్ చేసుకొని వీటిని ఇలాగా ఆవిరి మీద లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా మధ్య మధ్యలో తీస్తూ ఇలా కలుపుకుంటూ వీటిని దోరగా ఫ్రై చేయండి. ఇలా మనం ఆవిరి మీద ఉడికించుకోవడం వల్ల మనకి ఉసిరికాయలు అనేవి మనకి చెక్కు చెదరకుండా ఇలాగ కాయలు అనేవి పగలకుండా కూడా మనకి చాలా బాగుంటుందండి. ఈ విధంగా మధ్య మధ్యలో తీసుకుంటూ ఇలా ఉసిరికాయలన్నింటినీ కూడా ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇలా మెల్లగా కలుపుకుంటూ మనకి ఉసిరికాయలు అనేవి చక్కగా ఉడికేంత వరకు వీటిని ఇలా బాగా ఉడికించండి. ఇప్పుడు దీనిలోకి చిటికెడు పసుపును కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలపండి. ఈ ఉసిరికాయ చట్నీ అనేది ఇలా ఒకసారి చేసి చూడండి. చాలా చాలా బాగుంటుందండి. ఇలా మెల్లగా ఒకసారి బాగా కలుపుకొని ఉసిరికాయలు అనేవి మనకి చక్కగా ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత వీటన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ విధంగా అన్ని ఉసిరికాయలన్నింటినీ కూడా ఒక బౌల్లోకి తీసుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి ఆల్రెడీ ఆయిల్ అనేది బాగా హీట్ అయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు దీనిలోకి తాలింపుని వేసుకుందాం. దీనిలోకి 3 ఎండుమిర్చి, అలాగే 1 స్పూన్ వరకు తాలింపు గింజలు, అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 3-4 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకొని ఈ వేడి మీదనే ఈ తాలింపు అనేది ఫ్రై అయి ఉంటుందండి. ఇప్పుడు దీనిని పక్కన ఉంచేసుకోండి. మనం ముందుగా తీసి ఉంచుకున్న ఉసిరికాయ ముక్కల్లోకి ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న మెంతిపిండి, అలాగే ఆవపిండిని కూడా దీనిలోకి వేసుకోండి. అలాగే మనం కచ్చాపచ్చగా దంచి ఉంచుకున్న ఎల్లిపాయ ముద్దని కూడా దీనిలోకి వేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి. ఈ ఉసిరికాయ ముక్కలకి మొత్తం ఎల్లిపాయ పేస్ట్ అదంతా పట్టేలాగా ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీనిలోకి చాయ్ గ్లాస్ తోటి 1 గ్లాస్ వరకు కారంని వేసుకోండి. అలాగే చాయ్ గ్లాస్ తోటి 1/2 గ్లాస్ వరకు సాల్ట్ని కూడా వేసుకోండి.
ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న తాలింపు ఏదైతే ఉందో ఆ తాలింపుని కూడా దీనిలోకి వేసుకోండి. వీటన్నింటిని కలిసేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి. ఈ ఉసిరికాయ చట్నీ అనేది చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుందండి. ఇలా ఆయిల్ మొత్తం వేసుకున్న తర్వాత ఈ కారం, ఈ సాల్ట్ అనేది ఈ ఉసిరికాయ ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా కలపండి. ఇప్పుడు ఇలా ఒకసారి బాగా కలిపిన తర్వాత దీనిని ఒకరోజు అలానే వదిలేయండి. ఇప్పుడు మూత పెట్టేసి దీనిని ఇలానే ఒకరోజు మొత్తం లీవ్ చేయండి. ఒక రోజు తర్వాత ఇలా మూత తీసేసి చూస్తే మనకి ఆయిల్ అనేది ఇలా పైకి తేలి ఉంటుంది. ఈ టైంలో సాల్ట్ అనేది ఒకసారి కరెక్ట్గా సరిపోయిందో లేదో చూసుకొని దీన్ని ఒక గాజు సీసాలోకి స్టోర్ చేసుకుంటే మనకి సంవత్సరం పాటు నిల్వ ఉండే ఉసిరికాయ చట్నీ అనేది రెడీ అయిపోయినట్లే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.